నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? ఇంకా ఈరోజు లైవ్ ఫాస్ట్‌గా ఎండ్ చేశాననమాట. ఎండ్ చేయడానికి కారణం ఇంట్లో వాళ్ళు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ప్లాన్ చేశారు. అదే టెంపుల్‌కెళ్ళాలని చెప్పేసి. ఇంక టెంపుల్‌కెళ్ళే ముందు అసలు ఆయన పెట్రోల్ చూసుకోకుండా వచ్చిండు గైస్. ఇలాంటి డ్రైవర్‌ని మీకు ఇలాంటి డ్రైవర్లు ఖచ్చితంగా మీ బ్యాచ్‌లో ఒకరైనా ఉంటారు. ట్యాగ్ చేయండి. ఓకే. ఇంకా ఏసేసాం పెట్రోల్ ప్రెజెంట్‌గా. ఏసేసుకొని ఇంకా బయలుదేరిపోయాం. మళ్ళీ పెట్రోల్ బంక్ దగ్గర ఆగామనమాట. ఎందుకంటే హాఫ్ ట్యాంక్ కొట్టించుకున్నాడంట ఆయన. అండ్ మా ఊర్లో ఎక్కువగా కొండలుంటాయి గైస్. ఆ కొండల వల్ల మా ఊరి పేరు దేవనకొండ అని పెట్టారు. అదనమాట మ్యాటర్. ఇంకా స్కై లొకేషన్ మాత్రం వేరే లెవెల్. ఇలా వెళ్ళే దారిలో చాలానే కనిపించాయి గైస్ ఇంకా. మీకు మంచి మంచి ఇక్కడ ఎవరనుకున్నారు? స్వాగ్ గార్డ్ ఇంకా వాళ్ళ శిష్యుడు సైంటిస్ట్. మీరు లైవ్‌కి వస్తే తెలుస్తదనమాట వాళ్ళ గురించి. సో, ఇంకా అలా మంచి సాంగ్ పెట్టారు. సాంగ్ వినుకుంటూ బయలుదేరిపోయాం. ఇక్కడి నుంచి మనకి దాదాపు 50 కేఎం వస్తది. నియర్ బై 50 కేఎం వస్తది. సో, నేను చూపించే లొకేషన్స్ అన్నీ కూడా చూడండి. మా ఏరియా సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియోని చూస్తుంటే, ఈ వ్లాగ్‌ని చూస్తుంటే మీరు కమెంట్ చేయాలి. ఓకే. మీరు కమెంట్ చేస్తే తెలుసుద్ది. ఈ లొకేషన్స్ అన్నీ ఇటు సైడ్ ఉన్న వాళ్ళకి అందరికీ ఐడియా ఉంటుంది. నేను చూపించింది మెయిన్ మాత్రమే. ఓకే. ఇంక ఇలా రాగానే బ్రో ఆపేసాడు. తెలుసుగా ఇంకా టెంపుల్స్ దగ్గర అంటే మొత్తం అంతా సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు బేసిక్గా. ఇక్కడ చూసిన మనీ మనీ మనీ. ఇంకా ఇక్కడ చూడొచ్చు మీరు శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి వారి దేవాలయం అనమాట. సో ఇంకా అలా దిగేసి ఈమె తెలుసుగా మీకు ఎవరు? మా అమ్మ అబ్బా, అంటే చాలా చాలా మంచిది. ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే మాత్రం అలాంటి అమ్మ దొరకదు. అండ్ ఇలాంటి టెంపుల్కి రాలేమన్నట్టుంది. ఇంకా ఇక్కడ ముందర కనిపించేది మా అన్న వదిన అనమాట. ఆడు బొమ్మరి దిగాడు. టెంపుల్ మీరు చూడొచ్చు చాలా 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 చేంజ్ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా. ఎట్లా అంటే లిటరల్లీ నేను చిన్నప్పుడు చూస్తుండే. ఇప్పుడు ఇక్కడ పాదరక్షలు కనిపిస్తున్నాయి మీకు. ఇవన్నీ ఈ పాదరక్షలు లోపల ఉండే అనమాట. లోపల ఉన్నవి ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పేసి బయట తెచ్చిపెట్టారు. ఇంకా దర్శనానికి బయలుదేరిపోయాం. ఫ్రీ దర్శనం ఉంటుంది ఇక్కడ మామూలుగా, మీకు తెలుసు కదా ఇంకా టెంపుల్స్ దగ్గర. అలా నార్మల్ దర్శనానికి వెళ్ళాం మేము. కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఇంకా టెంకాయ కొట్టించుకోవాలి. లోపల కొట్టడానికి లేదు, టెంకాయ బయటనే కొట్టాలి. ఇక్కడనే టెంకాయ కొట్టి స్వామివారికి దక్షిణ పెట్టేసి అలా ఇంకా బయలుదేరిపోయా లడ్డూస్ తెచ్చుకోవడానికి. లడ్డూస్ మనకి చాలా ఇంపార్టెంట్ గైస్. దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన పని లడ్డు. ప్రసాదం ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. దేవుడు ఏం చేస్తాడు? మన డబ్బులు తీసుకుని ఏం చేయడు, మన కడుపు నింపుతాడు బేసిక్గా. సో అందుకనే ప్రసాదం ఇంపార్టెంట్. సో ఇంకా ప్రసాదం కోసం మనం ఏం చేసామంటే లడ్డూలు చెప్పారు. బేసిక్గా మనకు ఆకలి అవుతుందని చెప్పి అన్ని పులిహోర ప్యాకెట్లు కొనేసాను అనమాట. ఇంకా అయిపోయింది మొత్తం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. సో ఇంకా షాపింగ్ కూడా చేసాము. ఆ షాపింగ్ చేసినవి ఏంటో మీరు చెప్తే గైస్ లిటరల్లీ మీకు లైఫ్ టైం సెటిల్మెంట్ గైస్. ఓకే. ఓకే చెప్పాలి. మ్యాక్సిమం అందరు కరెక్ట్గానే చెప్తారని అనుకుంటున్నా. చూద్దాం ఎవరెవరికి ఎంత బుర్ర ఉందో. ఇంతే గైస్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. ఇంకా మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ టెంపుల్ చాలా పెద్దగా ఉంది. నేను మ్యాక్స్ కవర్ చేద్దామని అనుకున్నా కానీ అవ్వలేదు. ఐ థింక్ నెక్స్ట్ ఐ హోప్ మంచిగా చేస్తాను. ఇంకా ఈసారి మీకు మ్యాక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఈ టెంపులే కాదు ఇంకా వేరే టెంపుల్స్ కూడా వెళ్తూ ఉంటాం. సో అట్లా వెళ్ళినప్పుడు నేను కవర్ చేస్తా. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళు, కసాపురం అంటే ఐడియా ఉంటుంది, ఐడియా ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి చూద్దాం. అండ్ చూసిన వాళ్ళందరూ కూడా లైక్స్ చేయట్లేదు. ఇంకా ఒకవేళ లైక్స్ చేయకపోతే లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టేసేయండి.